దాని తర్వాత శోషణం, డ్రైనెస్. డ్రైనెస్ ఎక్కడెక్కడ ఉంటాయి? ఎడారుల్లో, ఇంకా ఎడారుల్లో, ఇంకా డ్రైనెస్ ఎక్కడెక్కడ ఉంటుంది? భూమిలో పగిలిపోతుంది కదా, డ్రైనెస్ అయిపోతే పగులుతుంది కదా. ఇంకా అది వరి వేసేసిన తర్వాత ఎండాకాలంలో వరి, మంచులో ఎక్కడ ఉంటుంది? డ్రైనెస్ చల్లగానే ఉంటుంది, చేయి పెట్టగానే అయిపోతుంది, తడి ఉంటుంది కదా. డ్రైనెస్ ఎక్కడ ఉంటుంది? ఎన్విరాన్మెంట్. కొన్ని కొండలు, ఎన్విరాన్మెంట్, కొన్ని కొండలు బాగా ఎండిపోతే ఒక్క మొక్క ఉండదు, కానీ ఒక కొండలో ఫుల్ మొక్కలు ఉంటాయి కదా. కరెక్ట్. ఇంకా అర్థమవుతుందా? ఇంకా ఇప్పుడు మనుషుల్లోకి వద్దాం. మనిషి బాడీలో డ్రైనెస్ ఎక్కడెక్కడ ఉంటుంది? లలితా జ్యువెలర్స్ లో డ్రైనెస్ అయిపోయి ఎగిరిపోయింది, మొక్కలు మొలట్లే. అర్థమవుతుందిలే. పైనుంచి వద్దాం. తర్వాత ఇక్కడ రింకిల్స్ రావడం, ఎంత రింకిల్స్ వస్తాయి. ఇలా లోపల వేలు పెడితే పొడిగా కలుస్తుంటది, ఊడిపోతా ఉంటుంది. దాని అర్థం డ్రైనెస్సే కదా. ఏది? చుండ్రు, డ్రై డండ్రఫ్ ఉంది. దాని తర్వాత కళ్ళులో డ్రైనెస్ ఉంటుంది. ఏమి? ఆవులింతలు తీసినా నీళ్ళు రావు, ఏడుద్దామన్నా నీళ్ళు రావు. పిల్లలు కొందరు అంటుంటారు, అంతే. వాళ్ళకి దొంగ ఏడుపులు అవన్నీ. పిల్లాడు ఏడిస్తాడంటే కళ్ళలో నీళ్ళు రావాలి, అంతే. మన ఆవులింతలు తీస్తే రావాలి. కొందరు కొంచెం అనేసేసాలు మళ్ళీ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది, వచ్చేస్తూ ఉంటుంది. అవునా? ట్యాప్ ఓపెన్ చేయొద్దు, ట్యాప్ ఎప్పొద్దు అంటాం. అంటే దాని అర్థం డ్రైనెస్. ముక్కులో డ్రైనెస్, మండిపోతూ ఉంటుంది, ముక్కులో పొక్కులన్నీ దగ్గరికి పట్టేస్తూ ఉంటుంది. చెవులో డ్రైనెస్. రైట్. మనిషే ఎండిపోతాడు, మనిషి చూడగానే ఎండిపోతుంటాడు, ఎండిపోయిన మనిషి ఉంటాడు. ఏం ముట్టుకోగానే ఏం లేదు, రయ్యే ఇలాగ ఎవరు చూస్తే మంచి వైట్ గీతలు పడతా ఉంటుంటాయి. డ్రైనెస్. రైట్. ఇంకెక్కడ? పొరలుగా చర్మం అయిపోతుంటుంది, ఉండొచ్చు. మ్యూకస్ ఉండాలి, నవరంధ్రాలు అన్ని దగ్గర మ్యూకస్ ఉండాలి. ఇప్పుడు చర్మం దగ్గర డ్రైనెస్ వస్తుంది. అరిచేతులు డ్రైనెస్, ముట్టుకుంటూ షేక్ హ్యాండ్ ఇద్దామంటే చాలు బర్రా ఉంటుంది. అది ఏదో గోను సంచిని బక్కిరినట్టు ఉంటుంది. అవునా? అరిపాదాల్లో మంటినట్టు ఉంటాయి. ఇంకా బొడుపుల దగ్గర మంట వస్తుంది, అంటే డ్రైనెస్ ఉంటుంది. మనుషులు కూడా ఎండిపోతారు, డ్రైగా ఉంటారు. ఫ్యాన్ గాలి కింద మనము మంచి బట్టలు ఆరేస్తాం, చీర ఆరేస్తాం, తెల్లారేసరికి ఆరిపోతుందా లేదా? వితౌట్ సన్ ఆరిపోతుందా? డ్రైనెస్. శోషణ అంటే ఎండబెట్టడం. మనుషులు చూస్తున్నప్పుడు ఎండిపోతుంటాడు అలాగా. దట్స్ కాల్డ్ ద వాతం. అదే వాతం బెలూన్లా ఊదింది అనుకోండి, ఊబకాయం అంటాం. అది కూడా వాతమే. నీళ్ళతో ఉబ్బింది వేరు. బెలూన్, నీళ్ళతో ఉన్న బెలూన్ ఎలా ఉంటుంది, గాలితో ఉన్న బెలూన్ ఎలా ఉబ్బుతుంది కదా. అలాగే కొందరు బాడీలు ఎలా ఉంటాయి, లావుగా ఉన్న చెమ్మ గెంతుతా ఉంటారు, మంచి యాక్టివ్ అవుతుంటారు. పడుకోకూడదు, మీరు ఇటు తిరిగిపోండి కావాలంటే, లేదా మీరు పడుకుంటే నాకు నిద్ర వస్తుంది. రైట్. మళ్ళీ అంటే కొంచెం బెలూన్ హాయిగా లైట్గా ఉంటారు. బెలూన్ నిండింది, గాలితో నిండింది, లావుగా కనబడుతుంది, కానీ ఏమవుతుంది? గెంతుతుంది, హాయిగా ఎగిరిపోతుంది. వాళ్ళ మనుషులు కూడా ఉంటారు, అంత లావుగా ఉన్నా కూడా చెమ్గా ఎరుగుతూ ఉంటాడు. ఇప్పుడు మనకి హర్ష ఏడుంటాడు, డాన్స్ మాస్టర్లు ఉన్నారు, ఎవరో నాకు తెలీదు. సో ఉన్నారు, అతను కూడా మంచి యాక్టివ్ ఉన్నారు. లావుగా ఏదో బద్ధకంగా లేరు. రైట్. కొంచెం యాక్టివ్గా ఉన్నాం. సో ఇది కూడా డ్రైనెస్ అనుకోవచ్చు.